మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మనకి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు విశేషంగా మరి శుభకార్యాలు, పెళ్లిళ్ళు అన్ని కూడా ఉంటాయి. అలాగే మరి ఈ నెలలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణం కూడా ఉంటుంది అంటున్నారు. మరి విశేషంగా ఈ శ్రావణ మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ప్లస్ మైనస్ లు అన్ని తెలియజేయండి. తప్పకుండా ముందుగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభ ఆశీస్సులు అమ్మవారివి మీకు ఎలా ఉంటాయి. శ్రావణ మాసంలో మన ఆధ్వర్యంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము లేదా కొల్హాపూర్ అమ్మవారి యొక్క దర్శనము, కొల్హాపూర్లో హోమము, చక్కటి మహాలక్ష్మి హోమము ధనపరమైంది కావచ్చును, అదే విధంగా సంపద, శ్రేయస్సు అత్యంత అద్భుతంగా ఉండేటువంటి రోజు కనుక ఈ శుక్రవారాలలో ఏదైనా ఒక శుక్రవారం అంటే చిట్ట చివరిది మనము అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంతే అందులో మనకు 4వ శుక్రవారం అష్టమి అవుతున్నది. కుదిరితే ఈ అష్టమి 4వ శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దర్శనము, చక్కగా అక్కడ జపాలు, హోమాలు అనేటువంటి ఉంటవి. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే మీరు అన్నట్టుగా మనకు 13వ తారీఖు నుండి ఆగస్టు 13వ తారీఖు నుండి సుమారుగా కూడా సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా శ్రావణ మాసము. ఇందులో ఎంతో మహిళలకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మనకి ఇక్కడ వరలక్ష్మి వ్రతం కావచ్చును, అదేవిధంగా దేవాలయాలలో కుంకుమార్చనలు జరిపించడం కావచ్చును, అదేవిధంగా చక్కగా శ్రావణ మాసం అంటేనే మనకు గౌరీ వ్రతాలు కావచ్చును. కొత్తగా వివాహమైనటువంటి వారికి, నూతన దంపతులకు ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు కావచ్చును, వైశ్యాసు బ్రాహ్మణ సిండల్లో, అదేవిధంగా ఇలా ఎన్నో ఒక కళ. ఇట్లా శ్రావణం అంటేనే ఒక మామిడాకు తోరణం ఎంత పచ్చగా ఉంటుందో ఆ విధంగా శ్రావణ మాసం ఇలా చమక్కువని వెళ్ళిపోతుంది. మరి ఇట్టి శ్రావణ మాసాన్ని అత్యంత అద్భుతంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి అనగానే కొంత యుద్ధానికి రెడీ అని అనుకునేటువంటి స్వభావంతో ఉంటారు. అయితే వీరికి తెలియని భయం కూడా ఉంటుంది. వీరి ఆకారం చూస్తే అబ్బో అనిపిస్తుంది ఎదుటి వారికి, కానీ వీరి లోపల ఏదో తెలియఉంటాయి. అయితే ఇక్కడ ఈ శ్రావణ మాసములో భరణీ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ గురించే చెప్తున్న భరణీ నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన, అమ్మవారి అభిషేకానికి పాలను పంచడము, అంటే పాలను డొనేట్ చేయడము, అమ్మవారికి ఒక పుష్పమాలను సమర్పించడం వల్ల 10 రూపాయల పాల ప్యాకెట్ పెడితే నీకు 1000 రూపాయలు ఇస్తుంది అమ్మవారు. సో 1000 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు ఇస్తుంది అది. సో అంతటి ప్రేమ అది. అసలు నా నోటితో నేను చెప్పలేను, అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. మహాలక్ష్మి, మహా అంటే అసలు మహాలక్ష్మి అంటే ఆ పేరులోనే నాకు ఎప్పటికీ గూస్ బంప్స్. సో అంతటి నేను అసలు చాలా కనెక్ట్ అయిపోయాను అసలు కొల్హాపూర్తో నేను నిజంగా. సో అందరూ వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రావణ మాసము అంటేనే నేను ఈ భరణీ నక్షత్రం వారి గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఎందుకు అంటే వీరికి వీళ్ళ అమ్మగారికి కొంత వాదన ఎక్కువగా ఉంటుంది, లేదా తండ్రితో కానీ వాదన ఎక్కువగా ఉంటుంది ఈ భరణీ నక్షత్ర జాతకులకు. ఎవరైతే భరణీ నక్షత్రం వారు ఆగస్టు నెలలో జన్మిస్తారో, ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారికి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారి యొక్క సేవ చేసుకోండి, మీ అదృష్టం. అదేవిధంగా తండ్రితో విరోధం కావచ్చును, తండ్రి దూరం అవ్వడం కావచ్చును, ఏమున్నా తల్లితో కొంత విభేదంగా ఏదో ప్రేమ అనేది తక్కువ, తల్లి ప్రేమ తక్కువనో తండ్రి ప్రేమ తక్కువనో ఇలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక గడిచిన 2025 జూన్, జూలై, జనవరి, ఫిబ్రవరి నుండి ఈ మేషరాశి వారికి అస్సలు బాలేదు. అది ఆరోగ్యపరంగా కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించింది కావచ్చును. ఎందుకంటే మొన్న పాపం ఒక అతను బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో వేడిగా పండితులే ఉన్నారు. మరి అతనికి ఎందుకు అనిపించిందో అంటే ఇప్పుడు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అన్నట్టుగా కావచ్చును. అదేవిధంగా కొందరు కనెక్ట్ అవుతారు, మన చేతిలో ఏముండదు.
సో అతను వస్తే నేను షాక్ అయినా, బొట్టు గిట్టు మీద జోరుగా వచ్చిండు. ఏందబ్బా అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నా అన్నాడు. నేను అదే గుళ్ళోనే ఉంటా జనరల్గా. వాళ్ళు నా దగ్గరికి వచ్చి గురువుగారు అని చెప్పి మాట్లాడు, ఏమిటి అంటే ఇట్లా పరిస్థితి మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకున్నాము అంటే, అవునా అపాయింట్మెంట్ డేట్ చూపించండి, చూపించండి, అంత అయిపోయింది. సరే వీళ్ళని చూస్తే ఇట్లున్నారు నేనేం చెప్పాలని నేను అనుకుంటే లోపలికి పోయినాం, కూర్చున్నాం, చాట్ ఓపెన్ చేసిన. ఏమిటి సమస్య అంటే మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే ఆయనది చెన్నై, ఆయన ఇంకొక ఫ్రెండ్ని పట్టుకొని వచ్చిండు. వాళ్ళిద్దరు బ్రాహ్మణ్సే. ఈయనకేమో తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదట, ఆయనను పట్టుకొని వచ్చిండు. ఇక వచ్చినాం, కూర్చున్నాం, మాట్లాడినాం. సిచ్యువేషన్ ఏంటిది, ఇది పలానా భరణి నక్షత్రం, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది, ఇష్టపడి చేసుకున్నాం. మీరు చెప్పారు కదా గురువు గారు, యాజ్ ఇట్ ఈజ్ నాకు అట్నే ఉన్నది. ఇప్పటికీ అంటుంటారు, మా జీవితంలో జరిగిన మొత్తం మీరు కరెక్ట్గా చెప్తారు, మేము అందుకే కనెక్ట్ అయినాం గురువు గారు. అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. నిజంగా అంటే నిజంగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే బాబా. నిజంగా నేను వాస్తవానికి నేను చెప్పేది సత్యం, ఇది సత్యం. అర్థం చేసుకున్న వారికి మిరాకిల్ ఉంటుంది. ఇక అర్థం చేసుకోలేదా మీ ఇష్టం, మీరే దురదృష్టవంతులు, నాకు సంబంధం లేని ముచ్చట. నేను చెప్పేటువంటి మాట అక్షరాల సత్యము అని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎన్నో మిరాకిల్స్ ఉంటుంది. ఇది మాత్రం సత్యం. లేదు ఆ లైట్ తీసుకుంటే మీ ఇష్టం, మీకే నష్టం. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడించిన తర్వాత అనేటువంటిది ఇది అక్షరాల సత్యం. ఈ మాట చెప్పడానికి కూడా నాకు భయం, నేను భయపడాలి వాస్తవానికి. చాలా మంది వచ్చేస్తున్నారు చెప్పండి కానీ. మరి గురుగారు, మనకు ఆగస్టు 13 తారీఖు నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా విశేషంగా శ్రావణ మాసం ఉంది. ఎన్నో ముహూర్తాలు, పూజా కార్యక్రమాలు కావచ్చు, వివాహాలు సందడిగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది? అలాగే మనకి 2 గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం వీళ్ళకి? ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభ ఆశీస్సులు. మరి యొక్క శ్రావణ మాసంలో మనకు వాస్తవానికి కూడా ధనపరమైనటువంటిది కావచ్చును. అదేవిధంగా వృషభ రాశి వారు అనగానే 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలా అంటే చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి వీరికి. 1, 2 అని కాదు, పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్న వారు ఒకరైతే, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి వారు మరొకరైతే, ఇల్లు కట్టు అని చెప్పి కొంత డబ్బులు విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాల్లో ఎవరినో నమ్మి, బావకో, తమ్మునికో, అన్నకో, వాళ్ళు కడుతున్నాము అని చెప్పి సుమారుగా 5 కోట్ల ఇంటికి 7 కోట్లు అయ్యింది, 6 కోట్లు అయ్యింది అని చెప్పి అందులో తప్పుడు దొంగల లెక్కలు చూపించి డబ్బులు కాజేసిన వారు మరికొందరైతే, భూ సంబంధిత లావాదేవీలలో గొడవలు జరుగుతున్నటువంటి వారు, ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు డివైడ్ కావాలి అని అనుకునేటువంటి వారు మరికొందరు, బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వారు మరికొందరు. ఇలా లాస్ట్ మంత్ సుమారుగా ఈ వృషభ రాశి వారు ఒక 100 మంది వచ్చారు నా దగ్గరికి. మినిమం నేను సుమారుగా ఒక 500 నుంచి 600 మందితో ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ నేను మాట్లాడిన గత నెలలో. అందులో సుమారుగా 100 మంది వీరే ఉన్నారు. వృషభ రాశి గురించి అందరూ చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు, మీరు చెప్పిందే జరుగుతుంది, మీరు ఒక్కరే కరెక్ట్ చెప్పారని చెప్పంటే, సో అట్లా ఉంటుంది విషయం. ఇంకా చాలా 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 ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో జరిగినాయి. అది 1, 2 అని కాదు, ఎన్నో జరిగిపోయినాయి. వాహన ప్రమాదాలు, విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడాలు, అక్కడ ఉద్యోగం లాస్ అయిపోవడాలు, వాళ్ళ అమ్మకో నాన్నకో అనారోగ్య సమస్యలు, విదేశాల్లో పిల్లలున్నారు, తల్లిదండ్రులేమో సిటీలో ఉన్నారు. సో తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది, తండ్రికి ఆపరేషన్ అయితే చూడలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితులు ఇక మరికొందరిది ఎట్లా ఉంటుందంటే, మొన్న ఒక వీడియో నన్ను బాగా బాధ పెట్టింది.
ఏది కూతురు వీడియో కాల్లో మన అదే వృషభ రాశికి సంబంధించిన వారు చూసినాను నేను. తండ్రి ఎంత క్రేజ్ చేస్తుంటే ఇంకెంతసేపు అని అడుగుతుంది అక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి మనకు చాలా అంటే చాలా కలత పెట్టిస్తవి, బాధ పెట్టిస్తవి. బ్యాక్ పెయిన్గా రావడం కానీ, కాళ్ళు అధికంగా గుంజినట్టుగా అనిపించడం కానీ, స్టమక్ రిలేటెడ్ చాలా అప్సెట్ అయిపోవడం కానీ, జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఈ 2025 జూన్ జూలై నుండి ఈ ఆగస్టు లోపు 2-3 ఇల్లు మారడం, ఇల్లు కట్టుకుంటాను అని చెప్పేటువంటి ఆలోచన రావడం, చాలా జరిగిపోయినవి, చాలా జరుగుతున్నవి. ఏదేమైనప్పటికీ మీ గురించి నేను చెప్పేటువంటి మాట ఒకటే, ప్రతిసారి నేను చెప్తూ ఉంటా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి అమ్మవారి యొక్క ఆజ్ఞ నా దగ్గర ఉంది కనుక నేను చెప్తున్నా, అంత ఈజీ కాదు చెప్పడం. మరొక విషయము, ఈ శ్రావణ మాసంలో 25వ తారీఖు దాటిన తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రంలో, శక్తిపీఠములో మన ఆధ్వర్యంలో అఖండ కుంకుమార్చన, అఖండ హోమము అమ్మవారికి సంబంధించింది ఉంటుంది కనుక అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు కాల్స్ రూపకంగా చేసుకొని మీ గోత్రనామాలను పంపించుకోండి. అదేవిధంగా మనకు శ్రావణ మాసము అంటేనే మామిడాకులు ఎంత పచ్చగా ఉంటాయో అంత అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి మాసం ఇది. స్త్రీమూర్తులకు ఎంతో ప్రత్యేకం. 2 కళ్ళు సరిపోవు, చక్కటి చీరలు కట్టుకుంటారు. మా బంగారు తల్లులు అందరూ బయటికి వచ్చి చక్కగా వాయినాలు తీసుకుంటారు. మనకు ఇదేమిటి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఇంత అందంగా అంటే 2 కళ్ళు సరిపోవు. పాపం వాళ్ళకు ఆ పసుపు రాసుకోవడం కానీ కాళ్ళకు ఎప్పుడు అట్లుంటే బాగానే ఉంటుండే, పాపం అట్లా ఉండరు. ఇక వృషభం, ఇల్లు, వాహనము, ఆస్తి విషయాల్లో కొంత మార్పులు కనబడుతున్నాయి ఈ యొక్క శ్రావణ మాసంలో. తల్లి ఆరోగ్యం కొంత కలత పెట్టే పరిస్థితి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో మంచిది అని చెబుతూ, మరొక విషయం ఏమిటయ్యా అంటే వీరికి ఆస్తికి సంబంధించినటువంటి కొంత గొడవలు, ఇల్లు అమ్మడం కానీ, ఇల్లు కొనడం కానీ, భూ సంబంధిత కానీ, వాహనము తీసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచనలు కావచ్చును, సంతానం కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును, వ్యాపారులకు కొత్త అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి, కుటుంబంలో శుభవార్త వినేటువంటి అవకాశము కనబడుతున్నది. ఇక శుభవార్త అంటే ఏమిటి? అదే ముఖ్యంగా సంతానము, వివాహము, ఉద్యోగాలు ఇవి. ఇక మరొకటి, కొంత ధైర్యము ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉండబోతున్నది. కమ్యూనికేషన్ పెరుగుతాయి, కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి, చిన్న ప్రయాణాలు కావచ్చును, కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు మీకు తెచ్చిపెడుతున్నాయి. చిన్న చిన్న ప్రయాణాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త కొత్త అవకాశాల వైపుగా మిమ్మల్ని తీసుకువెళ్ళే పరిస్థితితో పాటుగా కొంత తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం కలత పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక మరి మీ అమ్మగారు ఏమైనా అనారోగ్యంతో బాధపడితే అశ్రద్ధ చెయ్యకుండా తప్పకుండా హాస్పిటల్ తీసుకువెళ్ళి చూపించడం ఎంతో ఉత్తమం. ఇంకా ఉద్యోగంలో మార్పులు కానీ చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నవి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నవి కనుక ఎవరైతే కర్మం చేసుకుంటారో చేతులారా, మంచి కర్మం చేసుకుంటే మంచి, చెడు కర్మం చేసుకుంటే చెడు కనుక తప్పకుండా ఈ యొక్క వృషభం వారు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన జరిపించండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉంటున్నవి కనుక మొదటి శుక్రవారము, 2వ శుక్రవారము, మధ్యలో ఉండే సోమవారము, మళ్ళీ 2వ శుక్రవారము, 3వ శుక్రవారము, మధ్యలో ఉండే ఒక సోమవారము, మళ్ళీ 3వ శుక్రవారము, 4వ శుక్రవారము, మధ్యలో ఉండే ఒక సోమవారము. ఇట్లా 3 సోమవారాలు, ఈ 5 శుక్రవారాలు. సోమవారం ఏమో శంకరునికి చెరుకు రసముతో అభిషేకము, చక్కగా తేనెతో అభిషేకము చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు, మనీ రిలేటెడ్ ఇలాంటివి కొంచెం యోగం ఉంటుంది.
గురుగారు, మిథున రాశి వాళ్ళకి విశేషంగా శ్రావణ మాసం, మరి శ్రావణ మాసం ఈ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు నెల రోజుల పాటు ఉంటుంది. ఈ శ్రావణ మాసం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ప్లస్లు మైనస్లు తెలియజేయండి. అలాగే 2 గ్రహణాలు ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటి? ఏమన్నా బాధిస్తుందా లేదంటే కలిసి వస్తుందా అంటారా? మిథునం వారు అంటేనే వీరు మాటను నిలబెట్టుకునేటువంటి వారు, మాట అంటే మాటను నిలబడేటువంటి వారు. సో వీరికి 2 రకాల మైండ్ సెట్ కలుగుతుంది. అప్పుడే సంతోషంగా ఉంటారు, అప్పుడే కోపానికి వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉంటాయి. కొంత అపరిచితుడు అంటే 3 క్యారెక్టర్లు, కానీ వీరిది 2 క్యారెక్టర్లు అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరైనా మిథున లగ్నం మిథున రాశి వారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి గడిచిన 2025 ఎంతో బాధాకరం. 26 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా, ఈ మే దాకా కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24లో కొంత ఒక 6 నెలలు మాత్రం బాగుంది అని నేను చెప్తున్నాను. అదేవిధంగా 2025లో కొంత వెయిట్ కూడా పెరిగారు, ఈగో ఫీలింగ్ కూడా పెరిగింది, బరువు బాధ్యతలు కూడా పెరిగినవి. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంత మనీ రిలేటెడ్ కానీ, భూ సంబంధిత కానీ పెద్ద మొత్తంలో లాస్ అయినటువంటి వారు వీరే. గడిచిన రోజులలో అనారోగ్య సమస్యలు, గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్స్ రావడము, కిడ్నీల స్టోన్స్ రావడం కావచ్చును. అదేవిధంగా ఈ 2022, ఎందుకంటే 2017, 18, 19 ఈ 3 సంవత్సరాలు ఒక మెరుపు మెరిసిరు, మామూలుగా మెరవలే వీళ్ళు. ఈ మెరిసిన మెరుసులకు అందరి కళ్ళు పోయినాయి. ఆ అందరి కళ్ళు పోను, అందరు తిట్టుకున్నారు. అబ్బా 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 అనేసరికి ఆ 100 మంది చూపు మీపై ఉండడం ద్వారా మీరు కంప్లీట్ డౌన్ఫాల్ అయిపోయారు. ఇంకా 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 అస్సలు కోలుకోలేని పరిస్థితి. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు అయితే, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు అయితే 25 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోయారు. ఇక పిల్లలైతే చదువు రిలేటెడ్ 1-2 ఇయర్స్ ఇంట్లో ఉండడం ఖాళీగా, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి నేను ఏదో సాధిస్తానని వెళ్ళి పాపం అక్కడే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ. వీసా రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, చాలా అంటే చాలా. అంతకుముందు ఎట్లా ఉండే అంటే ఒక 2 నెలలు అయితే ఖాళీగా ఉండే లోపు ఏదో ఒక ఉద్యోగం దొరికేది, ఎట్లా అట్లా నడిపించేది అక్కడ. ఇప్పుడు చాలా అంటే చాలా ట్రంప్ మూలకంగా ఒక్కొక్కళ్ళ పరిస్థితి 6లు ఫుట్బాల్ ఆడుతున్నది అక్కడ. ఉందామా వద్దామా అనేటువంటి ఆలోచనలలోనే ఉన్నారు, ఎవరికీ బాలేదు విదేశాల్లో ఉండేవారికి. సో చాలా 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 జాగ్రత్త, ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు చక్కగా కూడా ఈ యొక్క ఆగస్టు నెల 13వ తారీఖు నుండి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఇక్కడ చక్కగా కూడా 5 శుక్రవారాలు మనకు ఈ శ్రావణ మాసంలో కనబడుతున్నాయి. 5 శుక్రవారాలు కూడా అత్యంత అద్భుతంగా ఉన్నవి. సో అప్పుడెప్పుడో 2020లో 21లో వచ్చింది 5 శుక్రవారాలు రావడం ఎంతో విశేషం. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఉంటుంది, అది గమనించుకోండి. 3వ శుక్రవారము పౌర్ణమి అయింది కదా, మరి ఈరోజు చేసుకుంటాను అంటే తప్పు. 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి గడిచిన ఒక 2-3 నెలల్లో కొంత ఈ మజిల్స్ లో పెయిన్స్ కావచ్చును, బొక్కల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ అధికంగా ఉన్నవి. అదే విధంగా ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే పంటికి సంబంధించింది కానీ, నర్వ్స్ రిలేటెడ్ కానీ కొంత ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేసే పరిస్థితితో పాటుగా కొంత ఎవరైనా ఒకరు పాత పరిచయాలు ఏర్పడడం కానీ, స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. భూ సంబంధిత పనులకు సంబంధించింది కానీ, మేము ఇల్లు చేంజ్ చేయాలని కానీ, లేదా ఈ ప్రాంతం చేంజ్ చేయాలని కానీ, లేదా ఈ గ్రామం చేంజ్ చేయాలని కానీ, అసలు ఈ వ్యక్తులు ఎవరు వద్దు, కొత్త ప్రపంచంలో కొత్తగా ఉంటాను అని ఇలాంటి ఆలోచనలు అధికంగా వీళ్ళ మైండ్ లో రన్ అవుతూ ఉన్నవి. మిథునం రాశి వారికి కొంత ధైర్యం ఎక్కువగా కనబడుతున్నది. ఈ యొక్క శ్రావణంలో కమ్యూనికేషన్స్ పెరగబోతున్నాయి. తోబుట్టులతో చిన్నపాటి విభేదాలు రావచ్చును, జాగ్రత్త. కొత్త ప్రయత్నాలు ప్రారంభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క మిథునం వారికి. డబ్బు విషయంలో కొంత కదలిక అనేటువంటిది కనబడుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్, వ్యాపారం,
మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత మంచి అవకాశాలు. గురుగారు, ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మనకి శ్రావణ మాసం ఉంది. ఎంతో కోలాహలంగా ఉంటుంది ఈ మాసం. విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల రోజుల పాటు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే గ్రహణాల తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. తప్పకుండా కర్కాటకం అనగానే కొంత ఎమోషనల్ గా ఉండేటువంటి వారు వీరు. కర్కాటక రాశి వారు చాలా మటుకు చంచలంగా ఉంటుంది వీరు మనసు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి ఆలోచిస్తారు, మళ్ళీ ఒకటి ఆలోచిస్తారు. తొందరగా ఉంటుంది. తొందరగా పనులు కావాలి అని అనుకునేటువంటి ఆలోచన. పొదుకు ప్లేట్లో అన్నం పెట్టుకుంటారు, అన్నం తినుకుంటూ టకటకా వెళ్ళి గ్లాసులో నీరు పట్టుకొని నీళ్ళు తాగుతారు, మళ్ళీ ఆ గ్లాస్ అక్కడ పెడతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ తింటారు, అయ్యో గ్లాస్ మర్చిపోయాని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి, అంటే ఇలా ఆగమాగం టెన్షన్ గా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. మరి వీళ్లకు గత 2022 ఆగస్టు నుండి చూసుకున్నట్టయితే 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు, 26 ఆగస్టు 4 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాలలో కర్కాటక రాశి వారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 40 ఏళ్ళ వయసు ఉంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 35 సంవత్సరాలు ఉంటే ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వయసు వెళ్ళిపోయింది కాదు ఇక్కడ అర్థం, చిన్నవాళ్ళు అయిపోయారని కాదు, ఈ పరంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంత డబ్బును చూశారు, నిలబెట్టుకోలేదు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నా, కింద నాకు కామెంట్ చేయండి, ఇది అవునా కాదా? దేనికి అంటే చాలా ఇబ్బందులు, హెల్త్ రిలేటెడ్ కానీ, కోర్టు రిలేటెడ్, భార్యకు ఉల్టా డబ్బులు ఇవ్వడము, మెయింటెనెన్స్ ఇవ్వడం, ఇలాంటి సబ్జెక్టులు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, ఆపరేషన్స్ జరగడాలు, స్టమక్ రిలేటెడ్ బాగా తాగి లివర్ ఖరాబ్ అయి ఇక ఈ మనిషి బతకడు అనే స్టేజ్కి వెళ్ళిపోవడాలు. సో లివర్ కడుపు మొత్తం, సగం కడుపు మొత్తం చీరి అందులో అంతా మనదేమిటి లైక్ అదేదో ఆపరేషన్ చేయడము, ఇక ఇలాంటి సబ్జెక్టులు జరగడాలు, కన్సీవ్ అయి అబార్షన్ జరగడాలు, కొందరికి తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు మొన్న 24-25లో. ఇక రీసెంట్గా ఈ యొక్క మే, జూన్, జూలై, ఆగస్టు, ఈ మే, జూన్, జూలైలో లైక్ వివాహం సెట్ అవ్వడం కావచ్చును, ప్రదేశ మార్పులు, ఇల్లు చేంజ్ అవ్వడం కావచ్చును, ఉద్యోగం ఏమైనా రావడం కానీ, ఉద్యోగ అవకాశాలు ఏమైనా కనిపించడం కానీ. విదేశాల్లో ఉండేటువంటి వారికి అయితే మొత్తం ఫుట్బాలే వీరి పరిస్థితి. అయ్యో ఎట్లా అని అనుకునేటువంటి స్టేజ్. పార్ట్ టైం జాబ్లు చేస్తూ ఉండడము. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు జాబు ఉంది. దాని తర్వాత మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ కానీ, H1 పిక్ కాకపోవడం కానీ, అబ్బా మొత్తం ఎట్లా అంటే సమస్యలన్నీ వీరి మెడలో వేసుకొని తిరుగుతున్నారా అన్నట్టుగా ఉంది. వీరి వెనకాల ఇంత పెద్ద ఆటంబం పెట్టుకొని తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక్కొక్కరి పరిస్థితి కదిలిస్తే ఏడుపులే, సొంత అన్నదమ్ములకు వైరము, ఆస్తి పంపకాలలో నష్టం వాటిల్లడం, పరిస్థితి వాస్తు లేని ఇంట్లో ఉండడము, ఇల్లు ఖాళీ చేసి బయటికి పోదామంటే పోలేని పరిస్థితి. ఉద్యోగంలో అసలు వీళ్లకు ఏర్పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఈ ఉద్యోగం మానేయాలని కానీ, ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కునే క్రమంలో సంవత్సరం ఖాళీగా ఇంట్లో ఉన్నది మీరే. గురుగారు, ఈ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మనకి శ్రావణ మాసం ఉంది. అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పెళ్లిళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల రోజులు శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది? మన గ్రహణాలు ఉన్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, దీని తాలూకు ఇంపాక్ట్ ఏమైనా బాధపడుతుంది అంటారా? తప్పకుండా. సింహరాశి అనగానే మనొకరు మామి మూమే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు సింహరాశి వారు అని చెప్పారు. మరి గురుగారు మీది కూడా సింహరాశి కదా, మరి మీరు ఎట్లున్నారు, మా గురించి చెప్తున్నారు కదా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు తన పేరు, నీ పేరు మణి, ఇప్పుడు అలా అని చెప్పి నీది సింహరాశ, నీ పర్సనల్ రాశి నీది నీకుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అట్లా ఉంటవి కొన్ని. సో సింహరాశి అంటే నాకు ఎంతో ఇష్టం. వాస్తవానికి సింహరాశి వారన్నా
సింహరాశి వ్యక్తులన్నా నాకు ఒక వెన్నలాగా అనిపిస్తుంది. వెన్న ఎంత మంచివారు అంటే అసలు ఏమైనా సహాయం చేయడానికి ముందు నిలబడతారు వచ్చి. పైకి కూడా సింహంలానే కనిపిస్తారా? 100%. మనసు మాత్రం చాలా చిన్నపిల్లల స్వభావం మనసు. పాపం ఏది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉంది, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ఈ విధంగా చెప్పలేరు అన్నట్టు. ఏదైనా ఉంటే చేతులతో చేసి చూపిస్తారు. ఏదైనా గిఫ్ట్ కొనివ్వడమో, లేదా వారికి ఒంట్లో బాగాలేదు ఏదైనా వంట చేసి కలిపి తినిపించడం కావచ్చును, లేదా ఏదైనా వారికి వారు చేసే వర్క్లో కొంత సహాయం చేయాలి అంటే హెల్త్ బాగాలేకుంటే ఇంట్లో భార్యకు లేదా భర్తకు, ఇలాంటి సిచ్యువేషన్ కానీ కొంత చాలా అంటే చాలా మంచివారు పాపం. మరి వీరికే ఎందుకో గత 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనాలని, ప్రదేశ మార్పులని, లవ్ బ్రేకప్స్ అని. అసలు వీరు లవ్ చేయడం అంటే చాలా ఘోరం. చేసి బ్రేకప్ అంటే ఓటమి అంటే వీరికి నచ్చదు, అసలే నచ్చదు. మరి ఎలాంటి వీరికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, కాలో చెయ్యో విరగడం కానీ గడిచిన ఒక 2 సంవత్సరాలలో. ఇప్పుడు ఏమిటి 2016లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు వీరు. 2016లో కూడా అనారోగ్య సమస్యనో, రూమ్ చేంజో, ఇల్లు చేంజో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇక ప్రజెంట్గా ఏదో ఒంటరిగా ఆలోచించడం కానీ, లేదా చర్మ సంబంధిత ఇబ్బందులు రావడం కానీ, దగ్గర వ్యక్తులు దూరం అయిపోవడం కానీ, మన కింద పనిచేసేటువంటి వారు మనకు హ్యాండ్ ఇవ్వడం కానీ, మనల్ని మోసం చేయడం కానీ. ఎందుకంటే 10 మందిలో ఉంటే 10 మందిలో లాస్ట్ మాట మీదే అయి ఉండాలి, ఆ మాటకు మీకు డన్ అయి ఉండాలి. పొగడ్తలకు వటిగిన లొంగిపోతారు పాపం. మీరు పొగడ్తలు వద్దంటారు. ఒక శాలువా కప్పి ఒక పూలమాల వేసి వీళ్ళని ఏదైనా కోరిక అడిగితే తక్కువ నోకే అంటారు, ఇంతేగా అయినారా. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు పాపం. ఈ సన్మానాలంటే ఇష్టం, చాలా మృదు స్వభావాలు. బయటికి మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చాలా సూపర్ ఈ 12 రాశులలో. అయితే గడిచిన రోజులలో మాత్రం చాలా ఎత్తున డబ్బులు ఆశ అయిపోయి ఉన్నారు, డబ్బులు స్ట్రక్ అయిపోయి ఉన్నవి. సొంత రక్త సంబంధికులతో కూడా గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నవి. సో ఇంట్లో పిల్లల మూలకంగా మానసిక ప్రశాంతత కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నవి. పిల్లలలో ఉద్యోగం లేకనో, కోడలతోనో, కొడుకుతోనో, కూతురుతోనో, అల్లునితోనో కొంత విభేదాలు, గొడవలు. అలా అదేవిధంగా అలా సడన్గా కూతురు, పప్ప నేను ఈ వ్యక్తిని లవ్ చేస్తున్నాను డాడీ, మరి ఈ వ్యక్తిని నేను మొన్న ఇది నిజంగా జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కూతురుకు సంబంధించింది, వాళ్ళ అందరు ఇంట్లో సంథింగ్ 4 ఉంటే 4 అపాయింట్మెంట్ తీసుకొని 4 చెప్పించుకున్నారు. ప్రజెంట్ అమ్మాయి వివాహం అంటే ఈ అమ్మాయి ప్రజెంట్ లవ్లో ఉందమ్మా. లేదు గురువు గారు, మా కూతురు అన్నీ చెప్తుంది నాకు. నేను చెప్పా ఫస్ట్, ఈమెకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అవును గురువు గారు కరెక్టే. మొన్న ఈ మధ్యలో కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావాలి అంటే, అవును గురువు గారు బైక్ యాక్సిడెంట్ అయింది అన్నది. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి అని చెప్పిన. అవును గురువు గారు మొన్న మార్చ్ ఆర్ ఏప్రిల్లోనో జాబ్ మారింది అని అనింది. అన్న తర్వాత ఇట్లా మాట్లాడాం. తీరా సమయానికి అమ్మాయిది వివాహం చేపియాలి గురువు గారు, సంబంధాలు చూస్తున్నాము, ఏది సెట్ అవ్వట్లేదు, కరెక్ట్ మ్యాచ్ రావట్లేదు అని అంది. మరి అమ్మాయి ఒప్పుకుందా అమ్మ అన్న. మీరు ఎట్లంటే అట్లనే అని చెప్పాను అన్నది. మరి అమ్మాయి కొంచెము లవ్ రిలేటెడ్ ఉంది, అది కూడా క్యాస్ట్ చేంజ్, కులాంతరము, లవ్ రిలేటెడ్ ఉందంటే, అయ్యో పంతులు గారు అలాంటిది ఏం లేదు అని చెప్పాను. ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు అది వినిపిస్తే బాగుండదు, ప్రామిస్ ఉంది. ఆ వాయిస్ రికార్డు కూడా
వినిపిస్తే బాగుండదు. పెట్టేసింది ఆమె. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు అడిగి నాకు మెసేజ్ పెట్టారు అని చెప్పిన. వాళ్ళు అడిగారు, 1 డే తర్వాత మెసేజ్ పెట్టారు, గురుగారు మీరు అన్నది నిజమే, అమ్మాయి లవ్లో ఉందట, కానీ ప్రజెంట్ అబ్బాయికి జాబ్ లేదట, అబ్బాయికి జాబ్ లేదు, ఒకవేళ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తామని అనుకున్నాను అన్నట్టుగా పెట్టింది గురుగారు, మీరు చెప్పింది కరెక్టే అన్నది. ఇక వాళ్ళు పరేషాన్ అయిపోయినారు. అరే మీకెట్టా తెలుసు గురువుగారు అంటే, అదే సాధన, అందుకే మీరు నాకు కనెక్ట్ అయ్యారు. సో అమ్మవారు కనెక్ట్ చేస్తుంది. అది ఇప్పుడు నేనేదో వీడియోలు చేశాను, నేనేదో మీరు రండి అని నేను పిలవాల్సిన అవసరం నాకు లేదు. అమ్మవారు మీ మనసుకు నన్ను కలవమని చెప్తుంది. కలవండి, గురువు గారి దగ్గర విద్వత్తు ఉన్నది, లేదా గురువుతో మాట్లాడితే మీకు ఒక వెలుగు అనేటువంటిది ప్రకాశింపజేస్తుంది, మీరు వెళ్ళే మార్గం కరెక్టా కాదా అనేది తెలుసుకోండి అని మీకు ఈ వీడియోని అందుకే చెప్తాను, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అని. సో అది ఎందుకు, అమ్మవారు పలికించే మాట అది. ఆ విషయం చెప్పడానికి కూడా నా దగ్గర గట్స్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒకరు, నేను నిజంగా చెప్తున్నాను, అసలు ఆస్ట్రాలజీ అంటే నమ్మలే అని, వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నా, నాకు తెలియదు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నా, వాళ్ళ కొడుకు గురించి ఇట్లా ఉంటుంది, ఇది పరిస్థితి ఇట్లా ఉన్నాడు, ప్రజెంట్ పొజిషన్ ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతున్నది, గతంలో ఒక 2 నెలలు అయింది, ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాలి, ఇవన్నీ నేను చెప్తూ ఉంటే ఆయనే మరొక మొబైల్లో నా మాటలన్నీ వింటూ 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 ఒకటే విషయం చెప్పిన. ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన రూమ్ చేంజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ప్రదేశ మార్పు అవసరము, అడగండి అని చెప్పిన. ఆ గురుగారు నమస్కారం, నేను నా మొబైల్ నుంచి ఫోన్ చేస్తా అని చెప్పి ఆయన ఫోన్ చేసిండు. అసలు నా అస్ట్రాలజీ నమ్మకం లేదట ఆయన నమ్మించాల్సిన, ఇట్లే చెప్పిన, మీ కొడుకుని నమ్మించాల్సిన అవసరం నాకేందమ్మా, నాకు అవసరం లేదు, మీరు ముందు వినండి, అమ్మవారు చెప్పేటువంటి పలుకులు వినండి, విన్న తర్వాత అది సత్యమా కాదా మీరు డిసైడ్ అయ్యి నాతోటి మాట్లాడండి. సో మీ ముఖం కూడా తెలియకుండా మీ గురించి నేను ఎట్లా చెప్తా, సత్యం అది. కనుక తను ఇమ్మీడియట్గా నాకు కాంటాక్ట్ అయ్యండి. గురుగారు నిజంగా అసలు నేను ఇంత ఉంటుందని నేను అనుకోలేదు, ఐఎమ్ సో ఎక్స్ట్రీమ్లీ సారీ, అసలు నేను ఏదో ఊరికే మాట్లాడతారులే అనుకున్నా, కానీ ఇట్లా నా జీవితంలో జరిగినవి మీరు చెప్పడం ఏమిటి, మీ 2 కాళ్ళు పట్టుకుంటే నేను రాగానే ఇండియాకి అని చెప్పని, అసలు నేను ఫస్ట్ ఇండియాకి రాగానే మా ఇంటికంటే ముందు నేను మీ దగ్గరికే వస్తాను. సో నేను అసలు షాక్ అయిపోయాను. సో ఉంటుంది, అదే చెప్తున్నా, నమ్మిన వారికి మిరాకిల్, సత్యం ఇది. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి విశేషంగా ఈ శ్రావణ మాసం మనకి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంది. శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్లు మైనస్లు తెలియజేయండి. అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2 గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో, ముందుగా నా మాట మీకు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ బ్యాడ్ ఈవెంట్ జరిగిపోయింది, కానీ ఇంకా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కోసం నా ప్రయత్నం ఇది, బాగా గమనించుకోండి. వారు ట్విన్స్ అట, ఎవరో యూకేలో ఉంటారు, కన్యా రాశి వారు. ఎంతటి తెలివి కల్లోళ్ళు అంటే, వాళ్ళ తల్లిగారే నా దగ్గరికి పంపించారు, గుంటూరు దగ్గర ఉంటే. ఒకటే విషయం, మేము ఒక యాప్ను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం, అంటే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, దానివల్ల కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పుడు మనకి ఇట్లా ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎట్లా ఉందో అలాంటిది. అది చేస్తే మంచి ప్రాఫిట్ గానీ అద్భుతంగా ఉంటుంది, చేయమంటారా అని అడిగితే వద్దు అని చెప్పాను. సో వద్దని చెప్పాను, ఒకటే మాట. వారు ఎందుకు ఏమిటని కూడా కూర్చొని, పాపం ఎంత నమ్మకం వారిదంటే అంత నమ్మకం. సో అందుకే నేను చెప్తుంటా, మీరు నా మాట వింటే చాలు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది గన్ షాట్ చెప్తున్నా, ఎందుకంటే వీరికి వాస్తవానికి కన్యా రాశి వారికి బాలేదు. నడుస్తూ వెళ్ళినటువంటి వారికి కారు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగి, కాళ్ళకు స్ట్రెచర్స్ వేసుకొని, కుట్లు వేసుకొని కుంటుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మెరుపు మెరిసి అదే మెరుపుకు ఈ కన్యా రాశి వారు కాలిపోయారు.
సో దేనికోసం అయ్యా అంటే తెలియదు, నమ్మకం, ఎవరినో నమ్మడం, నమ్మి ముందుకెళ్ళడం. ట్రేడింగ్లో ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు కామెంట్ చేయండి కింద, కన్యా రాశి వారు. రీసెంట్గా ఈ 8 నెలల్లో మీకు ఏర్పడినటువంటివి 4 విషయాలు చెప్తున్నా, గమనించుకోండి. భార్యాభర్తలలో ఎవరినైనా ఒకరిని కోల్పోవడం, వారి వయసు రీత్యా, పా పీ పూ పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి హాస్పిటల్లో అడుగుపెట్టడం, హాస్పిటలైజ్డ్ కావడం, బొక్కలకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం కావచ్చును, లేదా నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును, లేదా మైండ్ తలకు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును. బ్రెయిన్లో నరాలు డెడ్ అవ్వడం కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ఆ నరాలకు సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, కిడ్నీలో 10 mm స్టోన్, 8 mm స్టోన్ ఉండడం, ఇలాంటివి. ఇల్లు చేంజ్ చేస్తా అనుకోవడము లేదా చేంజ్ చేయడం, రూమ్ చేంజ్ చేస్తా అనుకోవడం కానీ, ఏదైనా రూమ్ వేయడం కానీ ఇంటి పైన, లేదా ఇంట్లో ఏమైనా మరమ్మతులు చేయించడాలు కానీ. సో ఇలా ఎన్నో ఉన్నవి, చాలా 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 అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. నమ్మిన వారు దూరం అయిపోవడం కానీ, లవ్ బ్రేకప్స్ జరగడం కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో గొడవలు ఏర్పడడం కావచ్చును, కలిసి ఉంటాము అని అనుకునేటువంటి వారు విడిపోయిన దాఖలాలు ఉండడము, రీసెంట్గా పెళ్ళయింది 6 నెలలు కాలేదు, భర్త భార్యను వదిలేసి ఎటో వెళ్ళిపోవడం కావచ్చును. ఇక సొంత తమ్ముడు అక్క కలిసి మెలిసి కొన్నేళ్ళు ఉన్నవారు సడన్గా గొడవపడి వెళ్ళిపోవడం, అక్క తమ్మునితో గొడవపడి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఆస్తి పంపకాలపై గొడవలు ఏర్పడము. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా వారి అత్తను కోల్పోవడము, భార్యను కోల్పోవడము, భర్తను కోల్పోవడము. గురుగారు, విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం మన ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంది. మరి శ్రావణ మాసంలో శుభాశుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? మరి అలాగే 2 గ్రహణాలు ఉన్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ తాలూకు ఇంపాక్ట్ అనేది రాశి మీద ఎలా చూపిస్తుంది అంటారు నెల రోజుల పాటు? తప్పకుండా. ముందుగా తులారాశి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. అదేవిధంగా వాస్తవానికి 2025 మొత్తము కూడా మీకు బాలేదు అనేటువంటి విషయం అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ రకంగా బాలేదు అనేటువంటిది కూడా మీకు నాకు మాత్రం తెలుసు. మరి 2026 ఈ మే వరకు కూడా బాలేదు. ఈ జూన్ జూలైలో కొత్తదనం వైపుగా అడుగులు వెళ్తూ ఉన్నాయి. కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇల్లు కట్టాలని కానీ లేదా ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ అధికంగా కుతూహలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఉద్యోగం రావడం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ, కొత్త ఉద్యోగంలో మీరు అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితులు కానీ, మీ జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడడం కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటివి చాలా చాలా చాలానే ఉన్నవి. మళ్ళీ తులారాశి వారికి 2017లో బాగాలేదు, 2024 ఆగస్టు నుండి 25 అంతా బాగాలేదు. మళ్ళీ సుమారుగా చూసుకున్నట్టయితే రేపు రాబోయే ఒక 2 సంవత్సరాలు అంటే 27, 28, మళ్ళీ 28 ఆగస్టు నుంచి లేదా 29 జనవరి నుంచి మళ్ళీ కాల్ చేస్తారు. గురుగారు అప్పుడు చెప్పాం, మేము వినలేదు, మేము పలానా దగ్గర డబ్బులు పెట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, పలానా నాటుకోళ్ళ బిజినెస్ పెడదాం అనుకున్నాం, తెచ్చినాము, అన్ని చచ్చిపోయినవి, రోగాలు వచ్చి. ఇలాంటివి నాకు వినబడుతున్నాయని అనిపిస్తుంది రేపటి కాలంలో, ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఈ 2025లో మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇలాంటివి ఎన్నెన్నో మార్కెట్లలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు వాస్తవానికి కూడా తులారాశి వారు అంటే ఎంతో న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి వారు, మొమాటం ఎక్కువ,
చాలా అంటే చాలా ప్రేమ గుణం కలిగినటువంటి వారు. సో అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో కన్సీవ్ అయి అబార్షన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విదేశాల్లో ఉండేటువంటి వారు చాలామంది కన్సీవ్ అయి ఇబ్బందులు పడ్డవారు, వాళ్ళ ఇంట్లో రక్త సంబంధికులలో ఎవరినైనా కోల్పోయినటువంటి దాఖలాలు ఇలాంటివి ఎక్కువగా కూడా గోచరిస్తూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి తులారాశి వారు అనగానే నిజంగా నవ్వుతూ మాట్లాడేటువంటి వారు. అందులో స్వాతి నక్షత్రం వారైతే కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా బయటికి నవ్వుతూ మాట్లాడతారు. ఏదన్నా కడుపులో దాచిపెట్టుకొని బయటికి వేరే రకంగా ఉంటారు. ఒకవేళ తులారాశి వారు నెంబర్ 6లో కానీ నెంబర్ 15లో కానీ లేదా 24లో కానీ జననం జరిగితే మీ నోట్లో మాట ఆగదు, కడుపు ఉబ్బిపోతుంది. ఏదన్నా విషయం తెలిసిందా ఎమ్మడే షేర్ చేయాలి. ఇగో పలానా వాళ్ళు ఇట్లనట ఇట్లా జరిగిందట తెలుసా, కథం, మాట ఆగదు నోట్లో. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మాటను ఆపుకునే ప్రయత్నం చేయండి. ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టబోతున్నారు రాబోయే రోజులలో. ఇల్లు కట్టేటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. 100 రూపాయలు లేవు గురువారు, నేను ఎక్కడి నుంచి ఇల్లు కడతాను ఎవరైనా కామెంట్ చేయొచ్చు. తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తా. మీ పేరు ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటో పెట్టాను నాకు. ఎందుకు నీ దగ్గర రూపాయి లేదనేది నేను చెప్తాను. సో ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం పెరగబోతున్నది. ఈ శ్రావణ మాసం నుండి కొంత లాభాల్లో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు నెట్వర్క్లో కొంత మార్పులు కనబడుతున్నాయి. పాత కోరిక ఒకటి నెరవేరేటువంటి అవకాశం ఉంది. పాత కోరిక నెరవేరే అవకాశం అంటే మరి అది ఏం కోరుకున్నదో మీకే తెలవాలి. ల్యాండ్ అమ్ముడు పోవడమా, ఇల్లు కట్టుకోవడమా, ఫలానా అమ్మాయిని ఏమైనా లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలని అనుకోవడమా, ఇలాంటివి కావచ్చును. మరి అది వ్యక్తిగత జాతకరీత్యా నడిచే అంతర్దశలు కూడా చూసుకోవాలి. సో లాభాలకు మంచి సమయం ఇది అని చెప్పుకోవచ్చును. శ్రావణ మాసం పాత బాకీలు ఏమైనా ఉన్నాయి, తిరిగి రావడం లేదు అని అనుకునేటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఆదాయ మార్గాలను మీరు ఏర్పరచుకునేటువంటి విధంగా అమ్మవారు మీకు మంచి గుడ్విల్ ఇవ్వబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్నేహితుల ద్వారా కొన్ని ప్రయోజనాలు ఏర్పడబోతున్నాయి. అంటే మొన్న ఒక కాల్ మాట్లాడా, ఎక్కడ అమెరికాలో ఉంటారట వారు. సో ప్రజెంట్ ప్రదేశ మార్పు కనబడుతుంది నాన్న, మరి సిచ్యువేషన్ అయితే అంటే అబ్బా గురువు గారు నిజంగా మా ఫ్రెండ్ కెనడా వెళ్ళాడట, అమెరికా నుంచి కెనడా వెళ్ళాడు, అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి. కెనడా వెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలల్లో నిన్ను కూడా పిలుస్తారా, నువ్వు రెడీగా ఉండు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అన్నాడు. మీరు చెప్తే నాకు అదే వాని మాటలే గుర్తొస్తున్నాయి. వాడు వెళ్ళి అంత 15 రోజులు కాలేదు. సో నన్ను పిలుస్తారంటారా గురుగారు? అవుతుంది, వెళతావు. 2027 జనవరి నుండి కొత్త జాబులో ఎక్కేటువంటి యోగం ఉన్నది. ఫిబ్రవరి మార్చి కల్లా సాలరీ తీసుకునేటువంటి నాకు ఇమాజినేషన్ నాకు అమ్మవారు చెప్తూ ఉన్నదని చెప్పాను. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా ఈ శ్రావణ మాసం మరి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉంది. ఈ నెల రోజులు చాలా కోలాహలంగా ఉంటుంది. మరి వీళ్ళ జీవితాలు ఈ నెల రోజుల పాటు ఎలా ఉంటాయి, శుభ అశుభ ఫలితాలు తెలియచేయండి. అలాగే మరి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2 గ్రహణాలు ఉన్నాయి ఈ మాసం, దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. నాకు ఈ 12 రాశులలో ముఖ్యంగా ఇప్పటికీ నేను సెర్చ్ చేసేదంటే ఈ వృశ్చిక రాశి గురించి. ఇప్పటికీ 12 రాశులలో నాకు అని కాదు, ఎవ్వరికీ వీరు అర్థం కాదు. రీసెర్చ్ ఎక్కువ మీరు చేస్తున్నారు ఇంకా అర్థం చేసుకోవడానికి. వీరిని అసలు ఎవరు అర్థం చేసుకోలేరు, వీరి ప్రవర్తన ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు. ఎందుకంటే ఒకటి ఉంటుంది మనకు, ఏమిటి ఇప్పుడు వీరికంటే ఒకటి నేను సూటబుల్ అయ్యే వర్డ్ ఏమిటి అంటే, నా దగ్గర ఇది ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? నా దగ్గర ఇది లేదు అనేటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే నా దగ్గర డబ్బులు ఉంది లేదా నా దగ్గర అన్నీ ఉన్నాయి అనేటువంటి ఆలోచన, అయ్యో నా దగ్గర ఏది లేదు అనేటువంటి ఆలోచన, ఇలాంటిది
కాకుండా మనము ఎక్కువగా కూడా ఏవైతే ప్రతిదీ మనం సాధించగలుగుతాము, సో అది ఏదైనా సాధించగలుగుతాము అనేటువంటి ఆలోచన మనిషికి ఉండాలి అనేటువంటి వర్డ్స్ను నేను వీరికి అంకితం చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే వీరు ఒక వారియర్. వాస్తవానికి వృశ్చిక రాశి వారు కారు నడపడం కానీ బస్సు నడపడం కానీ అసలు ఎక్సలెంట్, వీరిది సూపర్. సో అలాంటి వృశ్చిక రాశి వారికి గత 2021 ఆగస్టు నుండి 22, 23, 24, 24లో ఒక 5-6 నెలలు బాగుంది. మళ్ళీ 25 అస్సలే బాగాలేదు. 2026 మే వరకు కూడా బాగాలేదు. ఈ జూన్, జూలై, ఆగస్టు ఈ గడిచిన 2-3 నెలల్లో కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇదే వృశ్చిక రాశికి సంబంధించిన అతను 2022లో నన్ను అప్రోచ్ అయ్యిండు. 2022లో అప్రోచ్ అయితే నేను చెప్పా, తన వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో బాబు 2025లో నువ్వు ఇంకా క్రిటికల్ పొజిషన్కి వెళుతావు. ఏదైనా ఉంటే 23 ఆగస్టు నుంచి 24 ఆగస్టు లోపు ఒక పని అవుతుంది. ఇవాళ పొద్దున మెసేజ్ చేసిండు ఆయన. 22లో మాట్లాడిన వ్యక్తి ప్రశాంత, ఆయన పేరు ఏదో ఉండే, ఇవాళ పొద్దున మెసేజ్ చేసి, గురుగారు మీరు చెప్పినట్టుగా నాకు 23 ఆగస్టు నుంచి 24 ఆగస్టులో నేను అబ్రాడ్ వెళ్ళిపోయా, నాకు ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళిపోయా. 25లో నరక యాతన ఇప్పటికీ అనుభవిస్తున్నా. నా అస్సలు 25లో మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది అన్నారు కదా, అట్లనే ఉన్నది నా పొజిషన్, అస్సలు ఘోరంగా ఉన్నదని చెప్పి మెసేజ్ పెట్టిండు వాళ్ళ పొద్దున. సో కాల్ చేసిన, ఇవాళ నైట్ మాట్లాడుతుంది బాబు 8 వరకు, కంగారేం పడకని చెప్పింటి. అంటే నేను ఏదైతే చెబుతున్నానో ఖచ్చితంగా అది అమ్మవారి యొక్క ఆజ్ఞతో జరుగుతున్నది. మొన్న ఈ మధ్యలో జనరల్గా మాట్లాడుతూ మా ఇంట్లో ఒకసారి ఎందుకైనా మంచిది ఆ గొంతు లైక్ అది స్కానింగ్ కానీ అదేదైనా ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్పా ఒకరికి. మా ఇంట్లో ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తికి చిన్నగా గడ్డ స్టార్ట్ అయిందట. చిన్నగా గడ్డ అనేటువంటిది ప్రారంభమైంది. వారికి థైరాయిడ్ రిలేటెడ్ ఉంది. సో మనకు నార్మల్ ఉంటే ఓకే, లేదా క్యాన్సర్ రిలేటెడ్ ఉంటే ఇబ్బందులు అని చెప్పారు. నార్మలే వస్తుంది, కంగారేం పడకు, నాకు అదే డౌట్ వచ్చింది, అందుకే చెక్ చేసుకోమని చెప్పిన అని చెప్పారు. సో సిమ్టమ్స్ ఎందుకో నాకు నిజంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పోయినప్పటి నుంచి, పోకముందు పోయిన తర్వాత, అందరికీ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అని చెప్తా కదా, నాకు అక్కడికి పోకముందు పోయిన తర్వాత మనిషిని చూసిన, మనిషితో మాట్లాడుతున్న సిచ్యువేషన్ నాకు ఊరికే సమాధానం వచ్చేస్తుంది. ఈయనకి ఈ విధంగా జరగబోతోంది, లేదా ఈయనకి ఇట్లా ఉండబోతోంది అనేది అమ్మవారి పవర్, ప్రామిస్. నాకు అది సిమ్టమ్స్ అర్థమైపోతుంది. మొన్న సప్తగిరి మన హీరో ఉన్నాడు కదా, సో మాట్లాడుతూ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ రిలేటెడ్ ఏమైనా మరణించారా అని చెప్పాను. అవును గురుగారు, మా అమ్మగారు క్యాన్సర్ రిలేటెడ్ మరణించారన్నాడు. ఆయన షాక్. నాకేం తెలుసు, నిజంగా ప్రామిస్ చెప్తున్నా ఒట్టు. అసలు నువ్వు కూడా చూస్తుంటావు కదా జనరల్గా. సో సిచ్యువేషను అట్లా ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారికి మొత్తం 6 ఫుట్బాల్ ఆటలే ఉన్నాయి. ఈ జస్ట్ జూన్ జూలై నుండి 26 జూన్ జూలై నుండి కొంత ఏదో అనుకూలంగా ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ఎస్ఆర్నో మీరు కామెంట్ చేయండి. సో కెరీర్లో కీలకమైనటువంటి మార్పులకు అవకాశం ఉంది శ్రావణ మాసంలో. ఉద్యోగంలో కొంత అధికారిక వర్గము లైక్ బాస్, టీమ్ లీడర్స్, కొంత మీకంటే పై అధికారులతో జాగ్రత్త. కొత్త బాధ్యత లేదా పని విధానములో మార్పు రావచ్చును. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు డే డ్యూటీ పడవచ్చును. షిఫ్ట్ వైజ్గా ఏదన్నా లైక్ ఏదైనా పొజిషన్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా కెరీర్లో ముఖ్యమైనటువంటి మలుపులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త బాధ్యత లేదా పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులలో ఎవరైనా ఉన్నట్టయితే. జ్యోతి, యామిని, నరేషు ఇలాంటి పేర్లు నా అక్షరము, యా అక్షరము, జ్యో అక్షరంతో ఉండేవారు. ఇక అదృష్టం మీ వెంటే ఉంటుందనుకోండి ఈ యొక్క శ్రావణ మాసంలో. అదేవిధంగా ధర్మము, ఉన్నత విద్యకు అనుకూలత, గురువులు, పెద్దల సహకారము,
వారి యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉండండి. తీర్థయాత్రలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణ అవకాశాలు కొల్లలుగా కనబడుతున్నాయి. అత్యంత శుభంగా గోచరిస్తూ ఉంది. శుభంకర్యై నమః, క్షేమంకర్యై నమః అనేటువంటి విధంగా ఉండబోతున్నది. ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసము. ఇటు శ్రావణ మాసంలో మనకు 5 శుక్రవారాలు ఉండబోతున్నాయి. 5 శుక్రవారాలు కూడా అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతున్నది. 4వ శుక్రవారం మనకు అష్టమితో కూడినటువంటి శుక్రవారం రాబోతున్నది కనుక కుదిరితే ఈ అష్టమితో కూడినటువంటి శుక్రవారం రోజు ఖచ్చితంగా కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కావచ్చును, లేదా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం కావచ్చును, మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్ భాగ్యనగరంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారినైనా దర్శించడం ద్వారా తప్పకుండా మీ జీవితంలో ఎనలేని మార్పులు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అదే విధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి కూడా ఉంటుంది. మొట్టమొదటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఈ యొక్క శ్రావణ మాసం నుండి ప్రారంభించడం ద్వారా వారి జీవితంలో అత్యంత శుభాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సొంత ఇల్లు కావచ్చును, ధనపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, మ్యారిటికల్ లైఫ్ లో ఇబ్బందులు కావచ్చును, కోర్టు సంబంధిత విషయాలు కావచ్చును, అదే విధంగా మాకు డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి, అసలే నిలబడటం లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును, మా ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును. ఈ యొక్క పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకష్టహార చతుర్థి ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసం నుండి ప్రారంభించుకున్నటువంటి సంకష్టహార చతుర్థి 11 నెలలు కంటిన్యూ చేయాలి. 11 నెలలు కంటిన్యూ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా మీ జీవితంలో అత్యంత సుఖాలు, అత్యంత భోగ భాగ్యాలను ఆ యొక్క గణపతి స్వామివారు ఇస్తారు. కలియుగంలో అత్యంత పవర్ఫుల్ గణపతి స్వామివారు, అదేవిధంగా చండీ అమ్మవారు కనుక ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతున్నా కూడా చక్కగా వెళ్ళి కూర్చొని చూస్తూ ఉండండి. మీ వంతుగా ఒక సమిదల కర్రనో, కొంత నెయ్యో, ఒక పూర్ణవతి ప్యాకెటో, లేదా కొన్ని ఇలాచీలో, లేదా కొంత తులసి చెట్టు ఎండిపోయినటువంటి ఆ యొక్క తులసి ఎండినటువంటి ఆ యొక్క చెట్టును తీసుకువెళ్ళి ఇస్తారో మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఇది కాదు నేను ఇంకా ఏదో కొట్టాలి, ఏదో సాధించాలి అని అనుకునేటువంటి ఖచ్చితంగా వన్స్ నన్ను కలవండి, ఫోన్లో కలవండి, సరిపోతుంది. మీరు ఫోన్లో మాట్లాడండి. తప్పకుండా నేను చెప్తున్నాను, నాతో మాట్లాడిన తర్వాత, నా వాయిస్ మీరు విన్న తర్వాత, నేను మీతో ఒక పావు గంట మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా మరి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా మనకి శ్రావణ మాసం ఉంది. విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే మనకి 2 గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అబ్బా. ధనస్సు రాశి వారు అంటేనే వాస్తవానికి ఎంతో స్వేచ్ఛా ప్రియులు. వీరు స్వేచ్ఛను కోరుకుంటారు ఖచ్చితంగా కూడా. సో కట్టేసి ఉంచడం కానీ, అంటే జైల్లో పారేసినటువంటి విధంగా ఉండడం వీరికి ఒప్పుకోలేరు. గాలి వదిలేయాలి, వారి పని వారు చేసేస్తారు. ఫలానా భిక్షపతో ఫలానా నా ఉదాహరణగా అనుకుందాం పేరు, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నీది, ఈ పన్ను ఈ టైంలో చేసుకో, ఓకే డన్. గంటకు ఒకసారి పోయి ఏమే అయిందా, ఎక్కడి దాకా అయింది అంటే వీళ్ళకి నచ్చదు. అది 2 గంటలలో అయ్యే పని 5 గంటలు చేస్తారు కావాలని. అవసరమైతే 1 అవర్లో చేసి చూపిస్తారు. అంతటి టాలెంట్ కలిగినటువంటి వారికి ఈ 2025 జనవరి, ఫిబ్రవరి నుండి సుమారుగా ఈ రోజు వరకు, స్టిల్ ఈ రోజు వరకు ఉద్యోగంలో కొన్ని అవకతవకలు కానీ, ఉద్యోగం మారాలి అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ, ఉద్యోగం లేక ఇబ్బందులు పడేటువంటి వారు కానీ, హెల్త్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వారు కావచ్చును, వివాహ ప్రయత్నాలు చేసి 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 అలసిపోయినటువంటి దాఖలాలు కావచ్చును, ఇంకా చూసుకున్నట్టయితే వివాహాలు జరిగి గొడవలు ఏర్పడినటువంటి సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నది. సో ధనస్సు రాశి వారు వారి భర్తనో భార్యనో కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నది 50 సంవత్సరాలు దాటిన వారు. ఇక ధనస్సు రాశి వారు, వారి నోరే వారికి శత్రువు. సో నోటిని కాపాడుకోవాలి. సో ఇప్పుడు ఎవరో పిల్లలు ఏడ్చినా తట్టుకోలేరు, గోలగోల చూసినా తట్టుకోలేరు కొందరు, ఈ బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు.
కొంత ఓపికగా ఉండాలి. ఈ 2015లో కూడా ఈ ధనస్సు రాశి వారికి కొంత అనారోగ్య సమస్యల, మానసికంగా స్ట్రెస్ ఉండడమా, ఇల్లు చేంజ్ అవ్వాలి అనే ఆలోచనలు ఉండడమా, ఏదో మనీ రిలేటెడ్ కానీ ఏదో ఒక ఇబ్బంది అయితే ఎదుర్కొన్నటువంటి దాఖలాలు 2015లో ఉన్నవి. బైక్ యాక్సిడెంట్స్ కానీ, జారిపడడం కానీ, బ్రేకప్స్ కావచ్చును. ఇక ఈ 2022, 23, 24 కొంత పర్వాలేదు. కూతురు వివాహమో, కొడుకు వివాహమో, ఏదో ఒక శుభకార్యాలు చేయడము, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు మీద ఏదైనా రూమ్ నిర్మించుకోవడం కానీ, ఏదో ఒకటి చేసినటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే ఈ 2025 ఈ రోజుకు 25 జనవరి నుండి 26 ఆగస్టు ఈ రోజు వరకు కూడా భూ సంబంధిత పనులన్నీ స్ట్రక్ అయిపోవడాలు, వివాహ ప్రయత్నాలు స్ట్రక్ అయిపోవడాలు, ఎన్ని చూసినా సరైనవి రాకపోవడాలు, హెల్త్ రిలేటెడ్ వీళ్ళ మదర్కో ఫాదర్కో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, కొంతమేర మనీ రిలేటెడ్ ఏదో ఎందులోనో పెట్టి డబ్బులు పోగొట్టుకోవడాలు, ఆన్లైన్ రిలేటెడ్ ఏదో ఒక మోసంలో ఇరుక్కొని పోవడం కానీ, వీరు ఇరికింది కాక నలుగురిని పట్టుకొని పోవడం. ఇప్పుడు వీరో 1,00,000 పెట్టారు, నెలకో ఇంత వస్తాయి అని చెప్పి అనుకున్నారు. ఇది నలుగురికి చెప్పేసరికి తలా ఇన్ని పైసలు తీసుకువచ్చి పెట్టిర్రు. ఆ నలుగురు మళ్ళీ ఇంకిన్ని డబ్బులు పెట్టిర్రు. ఈ డబ్బులు మొత్తం ఆగిపోయినవి. ఇలాంటి సందర్భాలు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ ఉండడాలు, ఎన్నెన్నో ఇబ్బందులు ఫేస్ చేయడాలు ఉన్నవి. కారు కొనుక్కోవడము, వాహనం కొనుక్కోవడము, అమ్మడము, రిపేర్స్ రావడము తరచు. సో ఏదేమైనప్పటికీ మన శ్రావణ మాసంలో పెళ్లి గడియలు వస్తున్నాయి వీరికి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంత అదృష్టము, గురువుల ఆశీస్సులు, తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూ అంటే తండ్రి సపోర్ట్ కొంచెం ఉండడం కానీ, తండ్రికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, శుభకార్యాలు, ధర్మ సంబంధిత విషయాలు ప్రధానమవుతున్నాయి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మికత విషయాలపై ఆసక్తి, తండ్రితో మాటల్లో సంయమనం అంటే ఓపిక అవసరము మాట్లాడేటువంటి తరుణములో. ఇక అదే విధంగా మరొక విషయము, అదృష్టం సహకరించబోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలము, పెద్దల ఆశీస్సులు లభించబోతున్నాయి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి. అదేవిధంగా రుణాలు తీర్చుకోబోతున్నారు. రుణాలు కావాలి అనుకున్న రుణాలు పుట్టడము, పెట్టుబడులు, పన్నుల వంటి విషయాల్లో జాగ్రత్త, రహస్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనాత్మక రంగంలో మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఏదేమైనప్పటికీ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, ఉద్యోగంలో ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ కావచ్చును, ఉద్యోగంలో పర్వాలేదు అనేటువంటి ఇలాంటి విషయాలను మనకు అంటే ఏదైనా ఒక గుడ్ శుభ పరిణామాలు అయితే కనబడుతున్నవి. కనుక నేనేం చెప్తున్నానయ్యా అంటే ధనస్సు రాశి వారు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా వ్యక్తిగత జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళితేనే మంచిది అని చెబుతూ, గురుగారు మకర రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా మరి నెల రోజులు మకర రాశి వాళ్ళకి శ్రావణ మాసం ఎలా కలిసి రాబోతుంది? మరి 2 గ్రహణాలు ఉన్నాయి, ఆ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ కూడా తెలియజేయండి ఏ విధంగా. మకరం అంటేనే ఎంతో డిసిప్లిన్, చాలా అంటే చాలా డిసిప్లిన్ గా ఉంటారు. మకర రాశికి సంబంధించినటువంటి వారు మన జీవితంలో ఎవరి జీవితంలో ఉన్నా కూడా వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒక ఇంట్లో మకర రాశి వారు ఉంటే ఆ ఇల్లు డిసిప్లిన్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మకర రాశిని లీడ్ చేసేది శనేశ్వరుడు కనుక, శనేశ్వరుడు అంటేనే ఒక తండ్రి, ఒక డిసిప్లిన్ లో పెట్టడం, ఒక క్రమశిక్షణ అనేటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా వీరికి సుటబుల్ అవుతాయి. సో అలాంటి, ఎందుకంటే ఇక నేను వీరి గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనుషులు మకర రాశి వారు, చాలా అంటే చాలా సూపర్ మనుషులు.
ఒక మాట అనరు ఎవరిని, ఒక మాట వీళ్ళని ఎవరైనా అన్నా కూడా వదిలిపెట్టరు, అది కూడా ఉంటుంది. సో పిలవకున్నా పర్వాలేదు కానీ పిలిచి అవమానపరచకు అనేటువంటి విధమైనటువంటి మెంటాలిటీతో కొంతమేర ఈ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి ఈ 2026 ఏప్రిల్, మే వరకు కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు వీరు ఖచ్చితంగా కూడా. అలాంటి సందర్భంలో అలాంటి ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వారిలో మెయిన్గా ఉద్యోగానికి సంబంధించి మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఉండడాలు. ఇంతెందుకు 2018, 19, 20, 21 ఈ 4 సంవత్సరాలలో వీరి జీవితం ఎంతో తారుమారైంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ, కోర్టు రిలేటెడ్ కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, చేతులకు దెబ్బలు తాకడం కానీ, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా పంటికి సంబంధించిన ఇబ్బందులుగా రావడం కానీ, లెఫ్ట్ కన్నుకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం కానీ అధికంగా. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. మరి ఇట్టి మకర రాశి వారికి ఎక్కువగా మ్యారిటికల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. పీరియడ్స్ రిలేటెడ్ స్త్రీమూర్తులకైతే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాబోయే శ్రావణ మాసం వీరికి అత్యంత శుభంగా ఉండబోతోంది అనడానికి ఈ 2026 ఏప్రిల్, మే, జూన్, జూలైలో కొన్ని కీలక మార్పులు వీరి జీవితంలో జరిగినవి. ఆ కీలక మార్పులు జరగడం ద్వారా మంచి యోగంలోకి వెళ్ళబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో డబ్బు పరమైనటువంటిది కావచ్చును, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వద్దు. ఈ తరుణంలో బాగా ఆలోచించుకోదగినటువంటి విషయము మకర రాశి వారు. సో ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం రావడము, ఉన్నటువంటి బిజినెస్ని సరిచేసుకుంటూ ఉండండి. కొత్తగా ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఎవరో మీ దగ్గరికి రావడము, ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అని చెప్పి అనడాలో ఆల్రెడీ మీకు ఎన్నో అనుభవాలు ఏర్పడ్డవి. గత 2018, 19, 20, 21, 22లో నమ్మక ద్రోహాలంటే ఏమిటి, అవన్నీ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వారు మీరు. సో అలాంటి ఈ యొక్క మకర రాశి వారికి మరి శ్రావణ మాసంలో మీకు ఒక అద్భుతమైనటువంటిది ఏమిటయ్యా అంటే మనకు 5 శుక్రవారాలు రావడం. మంచిగా అమ్మవారికి 5 శుక్రవారాలు కూడా కుంకుమార్చన జరిపించండి. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి 4 సోమవారాలకు తప్పకుండా కూడా ఈశ్వరునికి అపమృత్యు నివారణ సిద్ధ్యర్థం అని చెప్పి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించుకోండి. నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అదేవిధంగా ఆవు పాలతో చక్కగా కూడా అభిషేకం చేయండి. ఖచ్చితంగా అంటే ఆవు పాలతో ఒక సోమవారము, ప్రదోష కాలములో నువ్వుల నూనెతో అభిషేకము. ఈ అభిషేకం చేసినటువంటి నువ్వుల నూనెను పట్టి దీపారాధనకు వినియోగించుకోవచ్చును, అక్కడ నవగ్రహాల వద్ద కానీ శంకరుని వద్ద కానీ. గురుగారు, కుంభరాశి వాళ్ళకు విశేషంగా ఈ శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మరి నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఈ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం? తప్పకుండా కుంభరాశి అనగానే నిండు కుండ తొనకదు అనేటువంటి భావనతో ఎక్కువగా మొమాటం, సిగ్గు ఎక్కువ, పాపం కొంచెం బద్ధకస్తం కూడా ఎక్కువనే, లేజినెస్తో ఉండేటువంటి ఈ యొక్క కుంభరాశి వారు కొంతమేర ఒక మాట అన్నా అంటే ముక్కు మీద కోపం ఎక్కువ ఉంటుంది వీరికి. బట్టేనే సర్వమనే గుర్తారు. ఒకవేళ వీరు కనుక కుజుడు ఉచ్చలో ఉన్న కుజుడు ఒకవేళ 9వ తారీఖు కానీ లేదా 18వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ జన్మిస్తే ఈ కుంభరాశి వారిని మనం ఆపలేం. చాలా వారియర్ లాగా ఉంటారు. సో అలాంటి కుంభరాశి వారికి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి 2026 ఈ జూన్, జూలై వరకు బాగాలేదు. ఈ గడిచిన 1 ఇయర్, ఈ 1 ఇయర్లో హెల్త్ రిలేటెడ్ కానీ
స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును, ఉద్యోగం మానేయడం కావచ్చును. కొందరైతే 2023-24 నుంచే ఖాళీగా ఉన్నారు. కొంత 22, 23, 24 ఆగస్టు దాకా కొందరికి బాగానే ఉన్నది. ఇక సొంత ఇంట్లో కొంత గొడవలుగా ఉండడం కానీ, ఇలాంటివి అంటే లైక్ దాన్ని ఏమంటారు, వాదనలు, గొడవలు, విచారంగా ఉండడాలు, ఉద్యోగంపై ఆసక్తి కోల్పోవడాలు, ఈ ఉద్యోగం ఏం చేయాలి, అసలు ఎన్ని రోజులు చేయాలి, ఏదైనా బిజినెస్ చేస్తా అనేటువంటి ఆలోచనలు రావడాలు. మరి బిజినెస్ రిలేటెడ్ ఇంతకుముందు కూడా వెళ్ళి చేతులు కాల్చుకున్న వారు చాలామంది ఉన్నారు. అందులో భూ సంబంధిత కానీ, బట్టలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ చేసి చాలామంది ఇబ్బందులు పాలైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క కుంభరాశి వారికి లవ్ బ్రేకప్స్ 1-2 ఉంటవి. అదేవిధంగా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి వివాహం కాకుండా ఉండడం కానీ, లేదా వివాహ ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు రావడం కానీ, వివాహం జరిగిన తర్వాత కలిసి ఉండకపోవడం కానీ, ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, బట్టతలకే రావడం కానీ, ఈ 35 సంవత్సరాల లోపే 35-40 సంవత్సరాల లోపు పూర్తిగా హెయిర్ మొత్తం లాస్ అయిపోవడం కానీ, వెంట్రుకలు మొత్తం తెల్లబడిపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఉంటవి. లివర్ రిలేటెడ్ కానీ, ఫ్యాటీ లివర్ ఉండడం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడాలు కానీ, కొంత ఈ యొక్క 2025 అనుకుంటా ఎలర్జీ లాగా అవడము, చర్మ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేయడమో, 24లో లైక్ 24-25లో ఏమైనా ట్యాబ్లెట్ పడక కూడా లైక్ ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో కూడా కుంభరాశి వారు ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నవి. సొంత కూతురునో సొంత కొడుకునో కోల్పోవడం కానీ, కోల్పోయినటువంటి దాఖలాలు ఉండడాలు కావచ్చును. ఇలాంటివి ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎన్నెన్నో కూడా ఉంటవి ఈ యొక్క కుంభరాశి వారికి. మరి యొక్క కుంభరాశి అనగానే కొంత ఈ మధ్యలో హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా చేతగాకపోవడము, గత కొంత 2-3 సంవత్సరాల నుండి షివరింగ్ రావడము, ఇలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఏర్పడడాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని దాఖలాలు ఉన్నవి. మరి ఈ శ్రావణ మాసం వీరికి అత్యంత శుభమా, మరి వీరికి పరీక్ష కాలమా అంటే తప్పకుండా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి మరి యొక్క కుంభరాశి వారికి వివాహ భాగస్వామ్య సంబంధాల్లో కొంత అపార్థాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మంచి సంబంధం ఏమైనా వస్తే మూవ్ కావచ్చు ఈ శ్రావణ మాసంలో. కానీ వ్యక్తిగత జాతక రీత్యా ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక భాగస్వామితో ఈగో క్లాష్కు దూరంగా ఉండండి. అలాంటివి ఈగో క్లాషెస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. భాగస్వామితో అంటే భార్యతో కావచ్చును, పనిచేసే చోట కావచ్చును, లేదా మనకు పొత్తుల వ్యాపారం ఉన్నా కూడా అక్కడైనా కావచ్చును. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత స్పష్టత అవసరము అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉద్యోగంలో పోటీ పెరిగిన మీ సామర్థ్యం ముందుకు వెళ్ళగలరు మీ యొక్క సామర్థ్యంతో. ఎందుకంటే చాలా క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఒక 10 మంది ఉంటే 9 మంది ఒక తీరుగా చేస్తే వీరొకరు వెరైటీగా చేస్తారు. సో వీరికంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో. ఇక అదేవిధంగా మనకు ఆరోగ్య సమస్యలు కానీ, రుణానికి సంబంధించింది కానీ, కోర్టు వివాద విషయాల్లో కానీ కొంత జాగ్రత్త అవసరము అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక అదేవిధంగా కుంభరాశి ఉద్యోగము, పోటీ, బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులపై పై చేయి సాధించేటువంటి అవకాశము కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో కనబడుతున్నది. ఆరోగ్యము, రోజువారీ అలవాట్లపై శ్రద్ధ అవసరము అని చెబుతూ మరొక్కమారు ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా మరి యొక్క శ్రావణ మాసము అనుకూలించాలి అని అనుకునేటువంటి సందర్భంలో
గురుగారు, మీనరాశి వాళ్ళకి విశేషంగా ఈ శ్రావణ మాసం మరి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు నెల రోజుల పాటు శ్రావణ మాసం ఉంటుంది. ఎంతో కోలాహలంగా మరి మాసం గడుస్తూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి, లేదంటే ఏళ్ళనాటి శని యాస్టీస్ గానే బాధ పెడుతుంది అంటారా? మరి గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు ఈ నెల రోజులు కూడా? తప్పకుండా శ్రావణ మాసం అంటేనే ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మాసం. మా స్త్రీమూర్తులకు ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాసం. సో వారి పట్టు చీరలు కావచ్చును, నగలు కావచ్చును, అవన్నీ కూడా పాపం బీరువాలో ఇన్ని రోజులు ఉన్నటువంటివి ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఇటు వరలక్ష్మి వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు ఈ యొక్క శ్రావణ మాసంలో. ఇలా కోలాహలంగా పాపం ఇట్లా గడిచిపోతుంది. మరి పాపం మీనరాశి వారికి చూసుకున్నట్టయితే గత 2022 ఆగస్టు నుండి కూడా 23, 24, 25, 26 ఈ రోజు వరకు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ వయసును బట్టి. సుమారుగా 30 సంవత్సరాలు ఉండేటువంటి వారు 25 సంవత్సరాలు బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయారు. అదేవిధంగా 50 సంవత్సరాలు ఉన్నవారు సుమారు ఒక 20-25 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయారు. సంపాదించిందంతా దేవుని కోసమా అన్నట్టుగా అయిపోయింది వీరి పరిస్థితి. మొత్తం స్తంభించిపోయింది. అరే ఒక వెలిగామే 2018, 19, 20, 21లో 19, 20, 21లో ఎట్లా అంటే ఒక 100 బల్బులు ఒక్కసారిగా ప్రకాశించితే కళ్ళు సరిపోవు, మన కళ్ళు పోతాయి. ఆ విధంగా ఆ వెలిగినటువంటి సందర్భంలో పాపం మరి చాలా 2022 ఆగస్టు నుండి చాలా డౌన్ఫాల్ అయ్యారు. తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి దాఖలాలు ఉన్నవి. కరోనాలో కూడా అద్భుతంగా వీరు రాణించారు. ఎవరో రాణించలే, వీరే రాణించారు. సూపర్గా ఉంది వీరి పీరియడ్. మరి అలాంటి ఈ యొక్క మీనరాశి వారికి గడిచిన రోజులు చాలా బాధాకరం. వివాహం జరిగిన 14 రోజులకే గొడవలు ఏర్పడడం కానీ, నిన్నే పెళ్లి చేసుకుంటాను తప్పకుండా అని చెప్పి మాట ఇచ్చినటువంటి వారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కానీ, అసలు మనకు పరిచయము ఎందుకు అయ్యారు, నా జీవితంలోకి ఎందుకు వచ్చారు అనే విధంగా బాధపడడం, చెడు వ్యసనాలకు కొంత ఎక్కువగా వెళ్ళిపోవడం కానీ, ఈ యొక్క సినిమా రిలేటెడ్ రాజకీయంగా కానీ పెద్ద ఎత్తున డౌన్ఫాల్, పెద్ద ఎత్తున పైకి ఎక్కి కింద పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మీనరాశి వారికి ఇంకా ఏమిటంటే ప్రజెంట్గా ఉద్యోగరీత్యా కష్టాలు విపరీతంగా ఉన్నవి. మన వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మనం ఆగస్టులో చేస్తున్నాం ఈ వీడియో. ఈ ఆగస్టు నుంచి ఒక 10 నెలల క్రితం, 11 నెలల క్రితం కూడా అసలు 100 రూపాయలకు ఇబ్బంది అయింది. పడరాని పాటలు, పడరాని మాటలు, అసలు కలవకూడని వ్యక్తులను కలవడము, చేయరాని పనులు చేయడము, ఫీల్డే మార్చుకొని వేరే పని చేసినటువంటి దాఖలాలు డబ్బుల కోసం. ఎంత ప్రయత్నం చెయ్యి డబ్బులు దొరకని, డబ్బులు రాని సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. మరి ఇంకా చాలా ఉన్నవి, 1-2 కాదు. పిల్లల మూలకంగా తల్లిదండ్రులు బాధపడేటువంటి సందర్భాలు, లవ్ మ్యారేజ్ చేసుకోవడాలు, పిల్లలు తల్లిదండ్రులు బాధపడడాలు, ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. సో తొందరగా కొంత పెట్టుబడులు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. చేపల చెరువులలో లాస్ అయిన వారు చాలా మంది ఉన్నారు మీనరాశి వారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసము అత్యంత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క ఆగస్టు నెలలో 12వ తారీఖు సూర్యగ్రహణం ఉన్నది, 27వ తారీఖు చంద్రగ్రహణం ఉన్నది. ఈ గ్రహణం ఇంపాక్ట్ మనకేం లేనప్పటికీ కూడా ఎవరైనా నది తీర ప్రాంతాలలో ఉండేటువంటి వారు స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఆ నది ముందు కూర్చొని జపం చేసుకోండి. విపరీతమైనటువంటి వర్షాలు అయితే ఉన్నవి, వరదలు ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ప్రజలు మోసపోవడానికి చాలా అంటే చాలా ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా బంగారం పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. బంగారం విషయంలో చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని ఒడిదుడుగులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. బీ కేర్ఫుల్. మీనరాశి వారికి సంబంధించి శత్రువులు అధికంగా తయారవడం కానీ, శత్రువులపై పోటీ వాతావరణం కానీ, రుణాలు వంటి విషయాల్లో
పై చేయి సాధించే అటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో పోటీ తత్వం పెరిగే అటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ప్రభావితమయ్యే అటువంటి ఏమైనా మనకు కాళ్ళ నొప్పులో, స్టమక్ రిలేటెడ్, ఆ నరాలకు సంబంధించో కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఏమైనా భూ సంబంధిత సమస్యలు సద్దుమణగడం కానీ కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండండి. సో ప్రేమ రిలేటెడ్, సంతానం, విద్య, సృజనాత్మక రంగంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం నెమ్మదిగా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కూడా గోచరించబోతున్నది. ఇక అదే విధంగా సృజనాత్మకత అంటే అదే లవ్ రిలేటెడ్, ప్రేమ వివాహాలు, దీనికి సంబంధించినవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, పెద్దలు ఒప్పుకోకపోవచ్చును. అదేవిధంగా ప్రేమ, సంతానం, విద్యకు అనుకూలత, ఊహాశక్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మంత్ర, జ్యోతిష్య, ఆధ్యాత్మిక విద్యలపై ఆసక్తి పెరగవచ్చును. మరి ముఖ్యంగా భూమి కొనాలి అని కానీ, భూమి అమ్మాలని కానీ, ఇల్లు చేంజ్ అయ్యాలి అని కానీ, ఇల్లు కొనాలి అనేటువంటి సందర్భాలలో వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు తప్పకుండా 1-2 సార్లు చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు ఏ విధంగానైతే ఉదయం నుండి నైట్ వరకు మన టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జాతకరీత్యా ఏ గ్రహం నడిచినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి టైమే మనకు వస్తుంది. కనుక మనము ప్రజెంట్గా భూమి కొనుగోలు చేసే సమయం వచ్చింది అనుకుందాం. ఈ భూమి కొనుగోలు చేసే సమయంలో మీరు భూమి కొనుగోలు చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి వస్తాడు, ఏదో ఒకటి వస్తుంది. లాస్ అయ్యేటువంటి పరిస్థితిలో కూడా ఎవరో ఒకరు తారసపడతారు, వాడే మిమ్మల్ని లాస్ చేస్తాడు. సో మీ ఇచ్చి మీరు ఏం చేసుకోరు. ఒక వ్యక్తిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడం, సో మంచిగా ఇన్స్పైర్ అయితే మంచి, వాడు చేసే బిజినెస్ మీద మనం ఇన్స్పైర్ అయితే అది ఆయనకు సెట్ కావచ్చును, నీకు సెట్ కాదు. ఆయన ఎవరో 4 బర్లను తెచ్చిండు, నేను కూడా 4 బర్లను తెస్తా, డైరీ ఫామ్ పెట్టుకుంటా అంటే మీ జాతకరీత్యా బలం ఉంటే బాగుంటుంది, బలం లేదా బాగుంటుంది. మొన్న ఒకరు కాల్ చేసి, ఆ గురుగారు నేను ఏం చేస్తానో చెప్పగలరా అంటాడు. అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఆయన అట ఏం చేస్తారో నేను చెప్పగలగాలన్నట.